వెల్కమ్ టు బీడీ న్యూస్. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గుడుప్పాడు సెంటర్లో రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా నేర నియంత్రణలో భాగంగా డిఓఈ కమలసన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆర్ నాగేంద్రరావు ఆధ్వర్యంలో హైదరాబాద్ స్టేట్ టాస్క్ ఫోర్స్ వరంగల్ ఏసీ ఎన్ఫోర్స్మెంట్ పరకాల ఎక్సైజ్ స్టేషన్ అధికారులు మరియు సిబ్బంది 3/4/2024 5:30 గుడేపాడు కూడలి వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహించి కార్లు తరలిస్తున్న 43 కేజీల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు ఆర్ నాగేంద్రరావు తెలిపారు. గుడేపాడు వద్ద తనిఖీలు జరిపేటప్పుడు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు అటవీ ప్రాంతం నుంచి వరంగల్ తెలంగాణ మీదుగా ముంబైకి ఎండు గంజాయి తరలిస్తున్నారని, వారిని అరెస్ట్ చేసి వారు తరలిస్తున్న ఎండు గంజాయిని మరి రవాణాకు వాడిన కారును మరియు ఒక మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని పరకాల ఆబ్కారీ స్టేషన్ కు తరలించినట్టు మరియు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 10.75 లక్షల వరకు ఉంటుందని అధికారి తెలిపారు. ఈ తనిఖీలో సిఐ తాతాజీ, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, ఎస్ఐలు రజితారెడ్డి, శివకృష్ణ, సులోచన మరియు సిబ్బంది పాల్గొన్నారు. అసలు మేము ఆల్మోస్ట్ నిజామాబాద్కి వెళ్ళిపోయినాం సార్. నిజామాబాద్కి వెళ్ళిపోయినాక ఇటు రావాల్సిన రూట్ రాకుండా రివర్స్ వచ్చింది. అసలు ఏడ చూడు మేము 120 దాటలే, 120, 140, 120, 140. అందుకే మీ గుడపాడు రోడ్డు కూడా దాటిపోయారు స్పీడ్లో. మిమ్మల్ని ఒకళ్ళు దాటొస్తుందేమో ఈ వెహికల్ అక్కడ తిరుగుతుంది కానీ మళ్ళీ అక్కడ ఆగినాం. हो गया और एक ने ఏంటి ఇదా ఇక్కడ ఉండండి, ఇక్కడ మాట్లాడుతున్నా రండి. ఏంటి ఇచ్చేసారా దగ్గరకు రండి. 3/4/2024 రోజున కూడా సాయంత్రం పూట మా డైరెక్టర్ శ్రీ కమలాసన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము, వారిచ్చినటువంటి ఆదేశాల ప్రకారము స్టేట్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీ వెంకటేశ్వర్లు గారు మరియు వరంగల్ జోన్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు అండ్ పరకాల ఎస్హెచ్ఓ తాతాజీ గారు వీళ్ళందరూ కలిసి మా డైరెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం రూట్ బాయ్ చేయడం జరిగింది. అలా చేస్తున్న సమయం లోపల మాకున్న ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి గంజాయి తరలిస్తున్నారు ఒక వాహనంలో అనేటువంటి సమాచారం మేరకు రూట్ బాయ్ చేయడం జరిగింది. అలాగే నిన్న సాయంత్రం సుమారుగా 7 గంటల ప్రాంతం లోపల ఆ వెహికల్ ని కూడా పట్టుకోవడం జరిగింది. పట్టుకొని జరిగి దాని తనిఖీ లోపల అందులో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు శుభం పాల్ అని చెప్పేసి, అతను వారణాసికి చెందినటువంటి వాడు, ముంబైలో ఉంటున్నాడు. ప్లస్ అతని యొక్క ఫ్రెండ్ వినోద్ దేవకర్ అనేటువంటి వ్యక్తి ముంబై లోపల జూమ్ యాప్ లోపల ఒక వెహికల్ ను బుక్ చేసుకుని కారును మన ఆంధ్ర ఒరిస్సా బార్డర్కి వెళ్లి అక్కడి నుంచి గాంజాయిని ముంబైకి తీసుకెళ్తున్నాడు. ఇతనితో పాటు ఉన్నటువంటి వినోద్ దేవకర్ అనే అతను ఆంధ్ర ఒరిస్సా బార్డర్ లోనే ఆగిపోయాడు. సో ఇతను మనకు దొరకడం జరిగింది. అయితే ఇతను ఏంటంటే యాక్చువల్ గా ఆ వెహికల్ వచ్చేసి మహారాష్ట్ర, ఇది ఒరిజినల్ దాని నేమ్ ప్లేట్. అయితే వీళ్ళు జూమ్ లో రెంట్కు తీసుకొని దాని యొక్క నెంబర్ ప్లేట్ కూడా మార్చేసి వీళ్ళు చేస్తున్నారు. అంటే ఇది మీకు ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, చాలా మంది కార్ ఓనర్లు జూమ్ యాప్ లో రెంట్కి ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరు తీసుకెళ్తున్నారు, దాన్ని ఎలాంటి సంఘవిద్రోహ చర్యలకు వాడుతున్నారు అనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇలాంటి అద్దెకి ఇచ్చేటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలనే విషయంతో ఇది చెప్పడం జరుగుతున్నది. సో మనకు వెహికల్ లోపల మొత్తం 43 కిలోల డ్రై గాంజా దొరికింది. దీని మార్కెట్ వాల్యూ వచ్చేసి సుమారు 10,75,000 ఉంటుంది. అట్లాగే ఎర్టిగా కారును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. పరకాల క్రాస్ రోడ్ లోపల మన గుడెప్పాడు గ్రామ పరిధి లోపల మనం పట్టుకోవడం జరిగింది. మనము ఎర్టిగా కారు స్వాధీనం చేసుకున్నాము, 43 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నాము.
అట్లాగే ముద్దాయి దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకోవడం. ఇవన్నీ ఎందుకంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లోపల ఆ మొబైల్ మనకు